సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. వివిధ రూపాల గణేశుల్లో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక సరూర్ నగర్ లో గణనాథుల సందడికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇక్కడ శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది? సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున కోలాహలంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి గణపతి నిమజ్జనానికి తరలి వస్తుంటే సాయంకాలం 5 గంటల నుంచి పెద్ద ఎత్తున గణపతులన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. 9వ రోజు కావడంతో చుట్టుపక్కల దాదాపు 30 కిలోమీటర్ల వరకు కూడా ఉన్న గణపతి ప్రతిమలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తారు. దాంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కోలాహలంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని చూస్తూ ఉన్నారు. ఇక జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలు ఇక్కడ ఓరెత్తిపోతున్నాయి. చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? జై గణేష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ మేము గద్వాలండి, పాండురంగ నా పేరు. ఫస్ట్ టైం వచ్చాము ఇది గణేష్ నిమజ్జనం చూడడానికి. చాలా చాలా బాగా మంచి ఏర్పాట్లు చేసినారు. మీ టీవీ కవరేజ్ కూడా బాగుంది. మీరు అంటే జనరల్ గా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి చూసిరా? ఫస్ట్ టైం వచ్చాము ఇప్పుడు సరూర్ నగర్ దగ్గరికి. మేము ఈ మధ్య వచ్చినాము హైదరాబాద్కి. ఓకే, చాలా బాగుంది, వెరీ గుడ్. మీ పేరేం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చి? మేము ఇక్కడ లోకల్లో ఉంటామండి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భక్తజనం పెరుగుతూనే ఉన్నారు. ఆనాటికి ఇది చూశారు కదా, చిన్నపిల్లలే ఎంతో దీలా పడిపోతున్నారు. గణేష్ వెళ్ళిపోతున్నాడు. ఇన్ని రోజులు నవరాత్రులు ఇంత బాగా చక్కగా వాళ్ళు ప్రార్థించి దేవుణ్ణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము న్యూ మార్తినార్ నుంచి వచ్చామండి. చిన్న పాపని తీసుకున్నారు ముందుగా. ఇక్కడ ఇబ్బంది అయితే లేదా? కొన్ని వేల మంది ఉన్నారు, ఇబ్బంది అయితే లేదా? ఆనందం, గణేష్ని చూడాలని మరి చూపించిర్రా? చూపించాము. V6 కూడా చూసినాను. ఓకే, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? పర్వాలేదు, సంతోషంగా ఉన్నది. మీరు గణపతిని తీసుకొచ్చిరా చూడడానికి? చూడడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరమ్మా? వచ్చాం సార్, మిమ్మల్ని కూడా చూసాం. V6 లోనే చూసాం మేమిద్దరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎల్బినార్ నుంచి సార్. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్న నీ పేరు ఏం పేరు? వినేష్ కుమార్. ఏంది గణపతిని తీసుకొచ్చావా చూడడానికి వచ్చాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగుంది, గ్రాండ్ గా ఉంది. ఏమేమి చూసినావు ఇక్కడ? గణేష్ ఐడల్ లాస్ట్ ఇయర్ చూసినావా? చూసా. లాస్ట్ ఇయర్ కి ఈసారికి ఎట్లా ఉంది? బాగుంది, గ్రాండ్ గా అవుతుంది ఈసారి. ఇక్కడ చిన్న ఏం పేరు? పేరు అభినయ్ వరుణ్. అభినయ్ వరుణ్, ఎట్లా ఏమేమి చూసినావు? ఎట్లుంది ఇక్కడ? గణేష్ చేసిన, బొమ్మలు చూసిన, అంతే. ఓకే, ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు పెద్దలు అందరు కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? సరూర్ నగర్. స్కూల్ లేదా ఈరోజు? డుమ్మానా? లేదు, హాలిడే. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉదయం నుంచి కొంత అడవిడి ఉండే, కానీ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్నాయి కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇన్ని ఎక్కువ ఉన్నాయి, ఈసారి చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఫస్ట్ అంటే 2-3 ఇయర్స్ నుంచి ఇలానే చూస్తున్నాను అనమాట. 2-3 ఇయర్స్ నుంచి బాగుంది, చాలా బాగుంది. 2-3 ఇయర్స్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే పెరిగిందండి, చాలా పెరిగింది. చాలా చోట్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు కూడా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు సరూర్నగర్కి, మా సరూర్నగర్కి. మీరు ఇక్కడే ఉంటారు, రోజు రద్దీ చూడరు, కానీ ఈ రోజు కొంచెం చాలా తక్కువ. చాలా ఎట్లా అంటే అక్కడక్కడ చూస్తాము, బైక్స్ మీద వచ్చే వాళ్ళని చూస్తాం తప్పితే ఇంత క్రౌడ్ని ఎప్పుడు చూడలేదు. 2-3 ఇయర్స్ నుంచి బాగా చూస్తున్నాం అనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? గద్వాలండి. ఫస్ట్ టైం ఇప్పుడు మేము రావడము బాగా ఉంది, చాలా రద్దీగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది గణపతిని చూడడం. ఏమేమి చూసారు? అంటే గద్వాల్లో కూడా ఉంటాయి వినాయకులు, పెద్ద పెద్ద విగ్రహాలు, కానీ ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏముంది? ఖైరతాబాదు బాలాపూర్ స్వామిని ఇద్దరిని చూసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. ఏది జనరల్ గా మీరు ఈ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు కదా, పాటలు గిట్ల ఏమన్నా పాడుతుంటారా? మా సార్ పాడుతుంటారు. మా సార్ గద్వాల నుంచి వచ్చింది కాబట్టి మా సార్ పాడతాడు. నేను ఊరికే మా పాటలు ఏమి రావండి నాకు. చాలా బాగా ఇక్కడ చూడొచ్చు, గణపతుల నిమజ్జనం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున గణపతులన్నీ కూడా వస్తున్నాయి. ఇక భారీ గణపతులన్నీ కూడా ఈ సరూర్ నగర్ చెరువు కట్ట దగ్గరికి రావడంతో కొంత కోలాహలంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడే కాకుండా ఇంకా దాదాపు 38 స్పాట్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే సిపి చెప్పుకొచ్చారు. మొత్తం కూడా రాచకొండ పరిధిలో ఉన్న ఈ సరూర్ నగర్ చుట్టుపక్కల ఉన్న గణపతులను ఎప్పటికప్పుడు
వచ్చే వాహనాలను పంపించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. గణపతులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక మిగతా గణపతి లేని వాహనాలను ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. వన్ వే చేశారు. ముందుగా ఇన్నైన వాహనము లోపలికి వచ్చిన తర్వాత గణపతి నిమజ్జనం తర్వాత వెంటనే వాహనం వెళ్లే విధంగా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ చెరువు కట్టపైననే 55 సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల దాదాపు 270కి పైగా సీసీ కెమెరాలు, ప్రత్యేక బృందాలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నిఘా పెట్టాయి. మరోవైపు 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గణపతులు రానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. దాంతో రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున గణపతులు వస్తాయి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి సాయంకాలం తర్వాత పెద్ద ఎత్తున గణపతులు నిమజ్జనానికి వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి డీజే అనుమతించారు. దాంతో డీజే కావచ్చు, అదేవిధంగా వినాయకులకు ప్రతిమలకు సంబంధించి వెనక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ కనిపించాలంటే సాయంకాలం మాత్రమే తీసుకెళ్తే ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. సో దాంతో అన్ని గణపతుల నిమజ్జనానికి సంబంధించి సాయంకాలం మూవ్ చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఇప్పుడు మనం ఈ సరూర్ నగర్ కట్టపైన చూడొచ్చు, పెద్ద ఎత్తున కోలాహలంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలీపురం నుండి వచ్చినాం. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి రైట్? మేము రెగ్యులర్గా వస్తాం. మ్యాక్సిమం రెగ్యులర్గా రావడం వేరు, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఎప్పుడు రెగ్యులర్గా ప్రతిసారి ఇప్పటికి డిఫరెంట్ ఏమన్నా బాగా జరుగుతుంది నిమజ్జనం. ఓకే, మరి పాపకి ఏమేమి చూపిస్తున్నావు? భుజాల మీద ఎత్తుకొని మంచిగా చూపిస్తున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. గణపతి అంటే ట్రెడిషనల్గా బాగా ఫాలో అవుతుంది. ట్రెడిషనల్ పాటలు ఏంటో అవసరం అంటే పాట కూడా వాడు గణపతి మొప్ప మోరియా చెప్పు మమ్మీ. జై గణేష పాట. ఎక్కడి నుంచి వచ్చిరండి? మేము ఇక్కడి నుంచి వచ్చాము. ఏంటి పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడ అడావిడి ఉంది కొంచెం, మరి ఎట్లా చూస్తున్నారా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చాం. మా పాప గణేశుడు పాట పాడుతుంది. పాడుగా. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. గట్టిగా పాడాలి. ఏం పేరు? పేరు గౌతమ్. గౌతమ్, ఏమేం సాంగ్స్ వచ్చు నీకు? గణనాయకాయ గణనాయకాయ గణదైవతాయ గణదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. మరి ఈ అడావిడిలా చిన్నగా ఉండవు కదా, గణపతులు కనపడుతున్నారా మంచిగా నీకు? కనపడుతున్నారు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నావా? యా. ఎట్లా? గణేశులను చూస్తూ. ఓకే, ట్రెడిషనల్ సాంగ్స్ బాగా పాడుతున్నావు కదా. మళ్ళీ పూజలు చేసినావా 9 రోజులు? చేస్తా. 9 రోజులు కాదు, 3 days. ఇది అంటే చాలా మంది చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు చాలా మంది ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న? ఏం పేరు? చూసినావా? వినాయకులను చూస్తున్నావా? ఇంకా ఇక్కడే కాదు, ఇంకా చుట్టుపక్కల కూడా తుర్కంజాలు కావచ్చు, కొన్ని ప్లేస్లలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ వినాయకుల విగ్రహాలను మొత్తం కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఇక చిన్న చిన్న విగ్రహాలను కొన్ని పౌంట్లు ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. కానీ అటు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు చాలామంది భక్తులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు రాత్రి మొత్తం 2, 3 అయినా కానీ ఇక్కడ కోలాహలంగా కనిపిస్తుంది. వాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడంతో చాలామంది ఇక్కడే తిరుగుతూ ఉంటారు. గణపతులను చూసి ఇక గణపతి మోరియా అని చెప్పుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా తిరుగుతారు. మరోవైపు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కనిపిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు మనం విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళకు కనిపించకపోతే వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా భుజాలపై ఎత్తుకొని వినాయకులని చూపిస్తూ వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ క్రౌడ్ మొత్తం కూడా ఈ కంటిన్యూగా ఇట్లా ఇంకా రాత్రి సమయం కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? పాట పాడుతుంటా. ఏం పాడుతావు?
మంగళార్తి పాడు. శంకరాయ 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 మంగళం శంకరీ మనోగణాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం పదాశ్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం సాక్షి. ఇక్కడ చూడొచ్చు చాలా మంది చిన్నపిల్లలు ట్రెడిషనల్ సాంగ్స్ అద్భుతంగా పాడుతూ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంత వీళ్ళందరిలో భక్తిభావం ఉండడంతో పాటు గణపతి ప్రతిష్ఠించిన కానించి 9 రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు చేయడం, ఆ పూజల్లో పిల్లలని కూడా ఇన్వాల్వ్ చేయడంతో వాళ్ళంతా కూడా మంచి మంచి ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతూ ఇక్కడ గణపతికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు దాదాపు ఇక్కడ ఈ రోడ్డు పైన వాహనాలని మాత్రం ఉండనివ్వడం లేదు, వచ్చిన భక్తులు మాత్రమే ఇక్కడ చూసే విధంగా. గతంలో ఈ బారికేడ్స్ ఏవి కూడా పెట్టకపోయేది, కానీ ఈసారి బారికేడ్స్ పెట్టడంతో లోపలికి ఎవరిని కూడా అనుమతి లేదు. విగ్రహాలకు సంబంధించి భారీ క్రెయిన్లు ఉండడం, ఆ భారీ క్రెయిన్లు కేవలం నిమజ్జనానికి ఉపయోగించి లోపలికి ఆ క్రెయిన్ల చుట్టుపక్కల కూడా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఏర్పాటు చేశారు పోలీసు యంత్రాంగం. రోడ్లపై చూడడం వల్ల వాళ్ళకు విజువలైజేషన్ అంటే చాలా క్లియర్గా వినాయక నిమజ్జనం కనిపించడంతో పాటు మంచిగా ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ చూడొచ్చు ఈ ఉదయం నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా కొంత అడావిడి లేదు. ఇక్కడ ఈ రోడ్డుపై విగ్రహాలు కూడా ఒక్కొక్కటిగా వస్తూ నిమజ్జనం చేస్తారు, చాలా కూల్గా జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వెదర్ కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఎవరు కూడా బయటికి రాలేదు. కానీ సాయంకాలం అయ్యేసరికి పెద్ద ఎత్తున విగ్రహాలను ఒకేసారి నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. మరోవైపు చూడడానికి భక్తులు కూడా అదే స్థాయిలో రావడంతో రద్దీగా కనిపిస్తుంది. ఇంకా ఇది దాదాపు ఈ 9 రోజులలో 3వ రోజు నుంచే నిమజ్జనం స్టార్ట్ అయింది. ఈ నిన్నటి వరకు దాదాపు 10,000కు పైచిల్కే వినాయకులను నిమజ్జనం చేసిరు అని చెప్పేసి కూడా రాచకొండ సిపి చెప్పుకొచ్చారు. ఇక సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. మళ్ళీ పెద్ద ఎత్తున వినాయకులు ఈరోజు 30% వినాయకులు అంటే దాదాపు 6,000 గణపతులు ఈరోజు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది 24/7 వాళ్ళు విధుల నిర్వహణలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? దిల్సార్ పిఎన్టీ నుంచి వచ్చామండి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మంచి కాలనీ నుంచి ఫ్యామిలీతో మొత్తం అందరితో రావడం జరిగింది. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి సంవత్సరం చేస్తే ఇక్కడ ఈసారి ఇంకా గ్రాండ్గా వినాయకులు రావడం జరిగింది. కాకపోతే ఒకటి మన ప్రెస్ వాళ్ళకి తెలియదు ఏమంటే అందరూ మట్టి వినాయకులను తయారు చేసుకుని ఎక్కడెక్కడ నిమజ్జనం చేస్తే బాగుంటుంది. రేపు రాబోయే కాలంలో కలుషితమయ్యే వాటర్ అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ మీ ప్రెస్ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన V6 ద్వారా ఇది ఒక్కటే అందరూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఎక్కడ వినాయకులు అక్కడ నిమజ్జనం చేసుకుందాం. ఇక్కడ కలుషితమయ్యే చూడండి, ఒక సరణ చెరువు చూడండి, అంత గ్రీన్ వాటర్ అయిపోయింది. అలా కాకుండా కొంచెం ఈ యొక్క జీవో చేస్తారో గవర్నమెంట్ ఏం చేస్తారో జనాలు అందరూ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకులను పూజిద్దాం, మట్టి వినాయకులకి అది గౌరవిద్దాం. జనరల్గా ఇదే సొసైటీలో ఇదే కల్చర్లో మనం ఉంటున్నాం, మన పిల్లలు కూడా ఉంటారు. మరి ఇది ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యే విధంగా మీ తరపున కావచ్చు ఎట్లా చేస్తున్నారు, లేకపోతే మీ కాలనీ తరపున ఎట్లాంటి వినాయకుని పెట్టారు? మా కాలనీలో మట్టి వినాయకులు అక్కడే తయారు చేస్తున్నాం. అక్కడే నిమజ్జనం చేసినాం. పిఎన్టీ కాలనీలో 37 ఫీట్ల వినాయకుని తయారు చేసినాం. అక్కడే నిమజ్జనం చేసినాం. అన్ని కాలనీలో కానీ అపార్ట్మెంట్లో కానీ అందరూ అలా చేస్తే చాలా ముందు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇప్పటికే కలుషితం చాలా ఎక్కువైపోయింది. చూడండి, 11 సరణ ట్యాంక్ బండి వెళ్ళండి, సరౌండర్ వెళ్ళండి, అన్ని చెరువులలో అయిపోయింది. ఇంతకన్నా కష్టపడి పూజ చేస్తాం, లాస్ట్కి నీళ్ళలో వేస్తున్నాం. అది కాకుండా కొంచెం దూరం వెళ్ళి మట్టిలో మంచినీళ్ళలో పూజించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నా పేరు రవిచారి దిల్సార్, ఇక్కడ సొండగార సంఘం అధ్యక్షుని. ఇంకా ఇక్కడ చాలా మంది ట్రెడిషనల్గా వచ్చారు, పిల్లలతో వచ్చారు. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈసారి వినాయకులు తక్కువగా ఉన్నాయి ప్రతిసారి కంటే కూడా. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చి ఫ్యామిలీతో వచ్చిరా మీరు? ఫ్రెండ్స్తో? ఫ్యామిలీతో వచ్చాము, అందరం ఫ్యామిలీతో వచ్చాము. ఈసారి వినాయకులు తక్కువగా కనిపిస్తున్నాయి సరూనగర్ మీద. కొంచెం ఈ సరూనగర్ చెరువుని కలుషితం లేకుండా గవర్నమెంట్ మంచిగా నాలా నీళ్లు కలవకుండా చెరువులోకి స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఇక్కడ అడావిడి కనిపిస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు, దాంతో పడ్డాయి ప్రజలు ఇబ్బంది పడ్డ తీరు కావచ్చు, అది వివరిస్తూ కూడా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం, కాలుష్యాన్ని నివారిద్దాం అని చెప్పేసి కూడా పొల్యూషన్ కాకుండా చూసుకుందాం అనే దాంతో కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ప్రజలలో కూడా చాలా మార్పు వచ్చిందని అనుకోవచ్చు. ఈసారి మట్టి వినాయకులకు సంబంధించి కూడా చాలా చోట్ల ప్రతిష్ఠించారు. కొన్ని చోట్ల పిఓపి విగ్రహాలను
ప్రతిష్ఠించారు. అక్కడ కూడా వాళ్ళలో కూడా కొంత మార్పు తెచ్చే అవకాశం ఉంది, వాళ్ళలో కూడా మార్పు తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని స్వచ్ఛంద సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ హైదరాబాదులో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనానికి సంబంధించి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పటికప్పుడు ఓవైపేమో వినాయకుల నిమజ్జనం జరుగుతుంది, మరోవైపేమో వినాయకులను వెంటనే లోపలికి తీసుకెళ్లి లోపల క్లీన్ చేయడంతో పాటు వాటిని మిడిల్లో వేసే విధంగా మళ్ళీ వినాయకులను నిమజ్జనం చేసే విధంగా అధికార యంత్రాంగం జిహెచ్ఎంసీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ పనిచేస్తుంది. ఇక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మెడికల్ సౌకర్యాలతో పాటు తాగునీటి సౌకర్యాలు అదేవిధంగా టాయిలెట్స్ అన్నీ కల్పించడంతో పెద్ద ఎత్తున భక్తులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఒక్కొక్క భారీ వినాయకులనేమో పెద్ద క్రేన్ల దగ్గర నిమజ్జనం చేసే విధంగా చూస్తున్నారు. ఇక అక్కడ హార్స్ రైడింగ్ చూడొచ్చు. పోలీసులకు సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నారు. వాళ్ళ టీం కూడా అంటే ఇక్కడ జేబు దొంగలు కావచ్చు, వేల మంది ఒకేసారి రావడంతో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అలర్ట్ చేయడం కోసం స్పెషల్ టీంలు, అదేవిధంగా హార్స్ రైడింగ్ టీంలు, పోలీసు వివిధ టీంలు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయి. మరోవైపు ఇక్కడ వచ్చే భక్తులు కూడా అదే రేంజ్లో మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా చిన్నపిల్లల్లా మారిపోయి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతో పాటు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు. ఏం పేరు నీ పేరు? ఏడగున్నావు ఇది శ్లోకాలు చదువు, హనుమాన్ చాలీసా చదువు. ఏం నువ్వు చిన్నగా ఉన్నావు, శ్లోకాలు వచ్చా? ఏం పేరు నీ పేరు? సాయి చేతన్. సాయి చంద్. ఏమై నీకు మంచి శ్లోకాలు వచ్చా? వచ్చు. ఏమేమి వచ్చు? హనుమాన్ చాలీసా వచ్చు. పాడు. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జై కపీశతి లోకప్ జాగర్ రామదూత అతులిత వరదామ అంజని పుత్ర పవన సూత రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వన్న విరాజ సువేశ కానన కుండల కుంతిచ వేష ఆత వజ్ర ఔత్వచావి రాజి కాన్నేము జజనేవు సహజ శంకర శూర కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావారగుని. పాఠం చదివినట్టు చదువుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? మా నాన్న నేర్పించిండు. ఇక్కడ చూడొచ్చు చాలా మంది అక్కడ చూడొచ్చు. కొంతమంది ఏమో వాళ్ళ పిల్లల్ని గణపతులను చూపించేవాడు. ఏంది మరి భుజాలను ఓడట్లేదా? పాపని ఎత్తుకున్నావు. ఎంతసేపటి నుంచి తిరుగుతున్నావు? హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్. హాఫ్ అన్ అవర్. మరి పాప ఎంజాయ్ చేస్తుంది, కింద నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మరి బ్రహ్మాండంగా చేస్తున్నావు. బ్రహ్మాండంగా చెప్తుంది పైనుంచి వినాయకులని బాయ్ బాయ్ గణపతి అని చెప్తుంది. నువ్వు చూసి తనకు చెప్తున్నావా, తను చూసి నీకు చెప్తుందా? తన గణపతి చెప్తుంది, నేను ఆమె చెప్తున్నా. ఓకే. ఇంకా ఎట్లా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా మీరు ఇక్కడ? తెలిసిన వాళ్ళు ఉంటాం. ఇంకో పాప కూడా ఉంది, మా పాప. ఓకే. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోయినా ఇక్కడ వచ్చినాం. ఇయర్ వెళ్తాం. అక్కడ వెళ్తే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ గణపతి నిమజ్జనానికి తరలి రావడంతో చాలా మంది కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. ఎప్పటికప్పుడు వినాయకుల నిమజ్జనం చూడడంతో పాటు వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది సరూర్ నగర్ ట్యాంక్ బండ్కు సంబంధించిన అప్డేట్.